Good morning YouTube, namaste, welcome back to the channel once again, back with another vlog. Thankful kar do. So almost thankful, 11.58, 1252 rupees. And trip B ante B for bunk should be 0 and it's done. పొద్దున ట్రిప్ స్టార్ట్ చేస్తా కాబట్టి ట్రిప్ ఏ రేపు పొద్దున కూడా 0 చేసుకుంటా. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి లేట్ అయిపోతుంది, అందుకనే ఈరోజే ఫ్యూల్ చేయించుకున్నా. రేపు 4:35కే స్టార్ట్ అయిపోవాలి. ఎయిర్ ప్రెషర్ ఇంట్లో ఉంది, ఇంట్లో చెక్ చేసుకుంటా. అండ్ చలో ఐఎమ్ సో ఎక్సైటెడ్. లిటరలీ 4 గానికి 2 నుంచే మేల్కొన్నా. ఏ అంటే హోమ్ షుడ్ బి 0 అండ్ టోటల్ ట్రిప్ వచ్చేసి 8,243 కిలోమీటర్స్. బాయ్ చలో ద రైడ్ హ్యాస్ స్టార్టెడ్ అఫీషియలీ. అండ్ మన టార్గెట్ ఈరోజు ఏంటంటే నాసిక్. ఇక్కడ నుంచి నాసిక్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 750 కిలోమీటర్స్ అండ్ 14 hours చూపిస్తుంది మొత్తం. అట్ ద టైమ్ వాట్ వి రీచ్ 7:11 అవుతుందంట ఈవినింగ్. సో దీనికి బ్రేక్స్ కౌంట్ చేసుకోవాలి, XYZ ఇవన్నీ. అండ్ టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో నైట్ 7:11కి రీచ్ అవుతామంట. లెట్స్ సీ. సో దీంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. డిన్నర్ అయితే నాకు తెలిసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళే చేయొచ్చు, బట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే వీ నీడ్ టు డూ ఇట్. And yes, come on Sriman, you can do 750 kilometers. We can, man, we can. 1000 వచ్చినప్పుడు 750 kilometers అంతా we can. బట్ రోడ్స్ అవన్నీ ఐ హ్యావ్ నో ఐడియా, ఎందుకంటే నేను 2019లో వెళ్ళాను. బట్ లెట్స్ సీ. సో ఇప్పుడైతే చీకటి మన ఫాగ్ ల్యాంప్స్ మనకి బిందాస్, యాక్చువల్లీ టెన్షన్ లేదు హైవే పైన అయినా. బట్ ఇవి యూజ్ అయ్యాయి ఇప్పుడు సిటీలో ఉన్నా కాబట్టి. దీస్ లైట్స్ ఆర్ హెల్పింగ్ మీ అ లాట్ యాక్చువల్లీ. చూపిస్తా మీకు, ఒక విజన్ చూపిస్తా ఒకసారి చీకటిగానే. అసలు ఈ లైట్స్ లేకపోతే ఇవి అసలు వేస్ట్ యాక్చువల్లీ. ఓకే 3, 2, 1 బూమ్. అసలు ఏమీ లేదు, చీకటి. అదే ఈ లైట్స్ ఉన్నాయనుకోండి, లిటరలీ ఐ కెన్ సీ కంప్లీట్ హైవే, కంప్లీట్ రోడ్. థ్యాంక్స్ వాట్ వి కాల్, థ్యాంక్స్ HJG, యూ సేవ్డ్ మై లైఫ్ ఫ్రమ్ ట్రావెలింగ్ మార్నింగ్ ఆర్ ఎల్స్ లేట్ నైట్. అసలు ఏం కనిపిస్తలేదు బొంగో, ఈడ దాకానే కనిపిస్తుంది. అదే చేస్తాం అనుకోండి, మొత్తం హైవే అంతా మనదే. బట్ సో పవర్ఫుల్, ట్రస్ట్ మీ, సో పవర్ఫుల్. ఇప్పుడు ఈ చిన్న లైట్ ఉంటే నాకు బొంగోబే అనిపించుకుంటుండే, ఆయన దన్నుమని వచ్చేస్తుండే. ఇది అవుటర్ కరెక్ట్. లెట్స్ గో. బాబా ఏం చలి తెలుసా. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను సంగారెడ్డి కనెక్ట్ అయిపోతా. అండ్ ఇంకా 712 కిలోమీటర్స్ అండ్ 7:06 కల్లా రీచ్ అవుతామంట. 7:10 అయింది, 7:06 కల్లా రీచ్ అవుతాం ఈవినింగ్. ఈ రోడ్ పటన్చెరు సంగారెడ్డి దాకా ఇంతే ఉంటుంది. దాని తర్వాత సోలాపూర్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా బెటరే రోడ్. బట్ ఆఫ్టర్ సోలాపూర్ నాకు తెలియదు, ఎందుకంటే 2019లో వెళ్ళాను. ఐ హ్యావ్ నో ఐడియా రోడ్స్ ఎలా ఉన్నాయో. ప్రాబబ్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. NH65 అనుకుంటా, మేబీ NH65. ఈ ఫాగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత జల్దీ స్టార్ట్ అయినా అండ్ చీకటి అయినా కూడా నేను ఆరామ్సే రైడ్ చేయొచ్చు. సో పూణే 494, ముంబై 644. టైం వచ్చేసి 6:10 అండ్ వీ హ్యావ్ డన్ 54 కిలోమీటర్స్. 5:15 నుంచి 6:10 దాకా. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, సిటీ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అంతే. ఇది ఓల్డ్ ముంబై హైవే ఇది. సో ఇక్కడ నుంచి మనం సోలాపూర్ వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, నాసిక్ వెళ్ళొచ్చు. ఇదే రూట్ అన్నమాట. సోలాపూర్ 221 కిలోమీటర్స్, 231 అండ్ 627 ముంబై. సో బేసిక్గా బైక్ ఆల్రెడీ ట్రిప్ చేసిన వాళ్ళని తీసుకెళ్తాను నేను ఇంకా నెక్స్ట్ రైడ్స్ నుంచి. సబ్స్క్రైబర్స్తో రైడ్ చేస్తా సీరియస్లీ. అండ్ యునో వాట్ మనకి చాలా హ్యూజ్ ప్లాన్ ఉంది ఈ ట్రిప్ అంతా. ఈ ట్రిప్ పైన చాలా హోప్స్ ఉన్నాయి నాకైతే. నాకు తెలిసి మీరు స్మాష్ చేస్తారు వీడియోస్ అనుకుంటున్నా. గో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను మీకోసం క్రేజీ కంటెంట్ తీసుకొస్తా. అండ్ ఇప్పుడు నాసిక్లో పడుకొని రేపు పొద్దున ప్లాన్ ఏంటంటే
త్రియంబకేశ్ దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత హరియర్ ఫోర్ట్ వెళ్ళాలి. వన్ ఆఫ్ ది డెడ్లీ ఫోర్ట్, క్రేజీ ఫోర్ట్ అది. 80 degrees ఇంక్లైన్ ఉంటుంది, ఇట్లా క్రేజీ ఫోర్ట్ అది. ఆ ఫోర్ట్ వెళ్తున్నాము. ఆ ఫోర్ట్ తర్వాత ప్లాన్స్ నేను మళ్ళీ చెప్తాను మేము మీకు. ఇప్పుడైతే ఈ ట్రిప్ మొత్తం మహారాష్ట్ర అనుకుంటున్నాను. లైక్ మహారాష్ట్రలో ట్రెక్కింగ్ ప్లేసెస్ ఆర్ఎల్స్ మహారాష్ట్రలో చూడాల్సిన ప్లేసెస్. ఎస్, మీరు అనొచ్చు కోవిడ్ ఉంది, ఒమక్రాన్ కేసెస్ వస్తున్నాయి కదా అని చెప్పి 2 డోస్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకొని మరీ వెళ్తున్నాను. అండ్ లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండాలి. ఏముంది ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఫాగ్ ఏరియా, రోడ్స్, ట్రాఫిక్, నాట్ ట్రాఫిక్, హైవేస్. మన హెచ్ఎస్సీ లైట్స్ కూడా ఆఫ్ చేసేసాను, అవసరం లేదు ఎందుకంటే తెల్లారిపోయింది కాబట్టి. NH65 ఇది. సోలాపూర్ దాకా ఇదే రోడ్ కంటిన్యూ అవుతుంది. చలో నేను మిమ్మల్ని డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర మీట్ అవుతా. ఇప్పుడు డేట్ వచ్చేసి 13th December 2021. రేపు ఎల్లుండి 15th December దీని బర్త్డే. ఆల్మోస్ట్ 1 year అయింది తీసుకొని. ఐ హ్యావ్ డన్ 8,000 kilometers. డే 1 టోల్ నెంబర్ 1 నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 6 టోల్ బూత్స్ వస్తాయి అనుకుంటున్నా, ఎందుకంటే 700 kilometers ఉంది కదా. ఎవ్రీ 100కి ఒక టోల్ బూత్ తీసుకున్నా కూడా 6 to 7 టోల్ బూత్స్ అయితే వస్తాయి ఈజీగా. ఇప్పుడైతే 1 అయిపోయింది. 85 kilometersకి ఒకటి వచ్చింది. అండ్ వీ హ్యావ్ డన్ 100 kilometers, ఎగ్జాక్ట్లీ 100 ఇంటి దగ్గర నుంచి. ఏం చలిరా నాయన, ఐ కాంట్ యాక్ట్. ఇంత చలి ఉంటుంది అనుకోలే. అంటే బేసిక్గా చలికాలం చలి ఉంటుంది, కానీ ఇంత చలి ఉంటుంది అనుకోలే. వామ్మో, డెడ్లీ. ఇంకా యాక్చువల్లీ నా ప్యాంట్కి కొన్ని సొరంగాలు ఉన్నాయి, దాంట్లో నుంచి గాలి ఇంకెక్కువ వెళ్ళి ఇంకా కూల్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రైడింగ్ ప్యాంట్ కొనుక్కోవాలి, ఇట్లా కాదు. ఓ గాడ్ ప్లీజ్, సూర్య భగవాన్ త్వరగా పైకి వచ్చేవా, ఈ చలి నా వల్ల అవ్వట్లేదు. వి ఎంటర్డ్ కర్ణాటక కేఏ. ఇప్పుడే వెల్కమ్ టు కేఏ అని చెప్పింది. దీని తర్వాత ఎంహెచ్ వస్తుంది మహారాష్ట్ర. సో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. అండ్ లెట్ మీ షో యూ ద ఫ్యూల్ ప్రైస్. తెలంగాణలో లీటర్ 107 rupees ఉంది, తెలంగాణలో లీటర్ 107 ఉంది, అండ్ కర్ణాటకలో 101 rupees ఉంది. ఆల్మోస్ట్ 7 rupees డిఫరెన్స్. బార్డర్ చేంజ్ చేసుకొని వచ్చి పెట్రోల్ అన్న డీజిల్ అయినా ఊపించుకొని పోవాలి. అండ్ డీజిల్ వచ్చేసి 85 rupees అనుకుంటా, అంతేనా? ఎస్, అదే అనుకుంటా మేబీ. బట్ పెట్రోల్ అయితే 101 rupees లిటరలీ. నేను రాత్రి ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. కర్ణాటక స్టేట్లో టోల్ నెంబర్ 2 పొద్దున్న నుంచి. అండ్ వీ హ్యావ్ డన్ 142 kilometers. సో అదొక 80కి వచ్చింది, ఇదొక 60కి వచ్చింది. ముంబై 499 అండ్ టైం వచ్చేసి 8:26. వీ హ్యావ్ డన్ 202 kilometers. సో ఫార్ సో గుడ్. అండ్ ఇప్పుడు చలి కొంచెం తగ్గింది లిటరలీ. 5:30 to 6:30, 6:30 to 7:30, 7:30 to 8:30. సో ఆల్మోస్ట్ 3 hours వీ హ్యావ్ డన్ 202 kilometers. నాట్ బ్యాడ్. తెలిసి వీఆర్ ఇన్ ఎంహెచ్ అనుకుంటా. కర్ణాటక అయిపోయింది, మహారాష్ట్ర స్టార్ట్ అయింది. ఎస్, ఇట్స్ ఎంహెచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మహారాష్ట్ర ఈ టోల్ దాటగానే మహారాష్ట్ర స్టార్ట్. ఇంకా ఇక్కడ నుంచి మహారాష్ట్ర. సో తెలంగాణ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, అండ్ వీఆర్ ఇన్ మహారాష్ట్ర రైట్ నౌ. పూణే వచ్చేసి 352, సోలాపూర్ 101. ఓకే, సోలాపూర్ 101. మనం వెళ్ళాల్సింది సోలాపూర్ పైనుంచే. 200 kilometersకి అయిపోయింది ట్యాంక్. ఇంకా లిటరలీ 2 ఉన్నాయి. ఒక ట్యాంక్ ఫుల్ 250 ఇస్తుంది ఆల్మోస్ట్, అంతే. 13 liters ఈక్వల్ టు 250 kilometers. సో మైలేజ్ మీరు దాన్ని బట్టి డివైడ్ చేసుకోండి, అప్పుడు వచ్చేస్తుంది ఎంత ఇస్తుందో హైవేలో. 120, 130 క్రూజ్ చేస్తే. టోల్ నెంబర్ 3 ఇప్పుడు బేసిక్గా. టోల్ నెంబర్ 3 207 kilometersకి. అండ్ బైక్స్కి విఐపి ఎంట్రీ. సో స్ట్రైట్ వెళ్తే సోలాపూర్, లెఫ్ట్ వెళ్తే తుల్జాపూర్ భవానీ. మనం వయా తుల్జాపూర్ భవానీ పై నుంచి వెళ్ళాలి. సోలాపూర్ NH65, ఈ రోడ్ 52, తుల్జాపూర్ భవానీ రోడ్ 52. ఈ రూట్ యాక్చువల్లీ తుల్జాపూర్ భవానీ కనెక్ట్ అవుతుంది, అంటే ఆ ఊరిలో నుంచి తీసుకెళ్తుంది. నేను లాస్ట్ టైం ముంబై వెళ్తున్నప్పుడు ఇదే రూట్లో తుల్జాపూర్ భవానీ దర్శనం చేసుకొని వెళ్ళిన 2018లో. హార్నెట్ పైన దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ముంబై పోయినా. ఆల్మోస్ట్ నాకు ఆ రోజు పొద్దున్న 6కి స్టార్ట్ అయితే నైట్ 12కి ముంబైలో ఉన్నా. 160cc కదా, ఎంత పోయినా కూడా 90 కన్నా ఎక్కువ పోదు. సో అంత డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు 650cc ఆరామ్సే క్రూజ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ డన్ 265 kilometers. టైమ్ ఇస్ 9:30. ఇంకా 465 kilometers బ్యాలెన్స్. కొట్టేస్తాం రాత్రికల్లా, ఇంతసేపు. టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 9:30. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోతుంది. 270 kilometers నుంచి
వితౌట్ ఎనీథింగ్ వీఆర్ ట్రావెలింగ్. ఇది బెటర్, ఇది కొంచెం బెటర్. యూ కెన్ హ్యావ్ యూ. సో ఎస్, యాక్చువల్లీ సస్పెన్స్ అన్నా కదా, సో దిస్ ఇస్ ద సస్పెన్స్. రాజేష్ ఫ్రమ్ కోదాడ, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. సే హాయ్. హాయ్. సో వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ నాసిక్కి. యాక్చువల్లీ సడన్ ప్లాన్ మన ఉంది అండ్ వీ స్టార్టెడ్. ఒక్కరినే వెళ్దామని ఫిక్స్ అని ఉండే, బట్ చలో లెట్స్ గో విత్ సమ్ ఆఫ్ ది న్యూ పీపుల్ అని చెప్పి వీఆర్ స్టార్టెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై సబ్స్క్రైబర్స్ ఫర్ ద రైడ్స్. సీరియస్లీ, ఎస్ 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 ఎస్. అండ్ రాజేష్కి సమ్వాట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మొన్ననే 1 month కింద గోవా వెళ్ళేసి వచ్చాడు హిమాలయన్ పైన. హీ హాస్ లైక్ జాకెట్ ఉంది, హెల్మెట్ ఉంది, సమ్వాట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అట్లా అని చెప్పి వీ ప్లాన్ ఫర్ డెట్. బ్రేక్ఫాస్ట్, చలో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తా. బైక్స్ అయితే జబర్దస్త్ పర్ఫామ్ చేస్తున్నాయి రెండు, అండ్ రెండింటికి హెచ్జేజీ లైట్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్. సో డన్ విత్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే పూరి అయ్యింది. 425 kilometers అండ్ ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 10:27. సో 7కి రీచ్ అవుతా అనేది ఇప్పుడు 8 చూపిస్తుంది. అండ్ మాకు అక్కడ యాక్చువల్లీ రూమ్ ఉంది, తెలిసిన వాళ్ళు ఉన్నారు పంతులు. సో అక్కడనే రూమ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్లాన్ ఏంటంటే 7 లోపు వెళ్తే మేము ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు మండే త్రియంబకేశ్ దర్శనం చేసేసుకోవచ్చు. శివుంది మండే కాబట్టి మంచి రోజు, శివుని ఫేవరెట్ డే ఈరోజు. యాక్చువల్లీ నేను ఎక్కడ పోయినా మాత్రం శివుణ్ణి మర్చిపోను. ఎక్కడ ఏ ప్లేస్ పోయినా కూడా ఫస్ట్ శివుని దర్శనం అవుతుంది. సో ఈరోజు మండే దాంట్లో పైగా, అండ్ వీఆర్ గోయింగ్ టు దర్శనం ఆఫ్ శివ. త్రియంబకేశ్ టెంపుల్ మ్యాక్సిమం 7 లోపు రీచ్ అయితే, ఎందుకంటే టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 9 అంట. సో ప్రాబబుల్లీ మేము దర్శనం చేసేసుకుంటాం అనుకుంటున్నా. ఓ గాడ్ శివ, వీఆర్ కమింగ్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు మనకి. థ్యాంక్ఫుల్ కొట్టించుకోవాలి. గాడ్ ప్లీజ్ ఒక 100, 101 అట్లా పెట్టుదే కూడా. దీనమ్మ 110 ఉందండి. హైదరాబాద్ కన్నా 2 రూపాయలు ఎక్కువ ఉందా? कितना है लीटर? 110 रुपये 13 पैसा. हैदराबाद में कम है, उधर कर्नाटक में कम है. मारो థ్యాంక్ఫుల్. నా కర్మ కర్ణాటకలో పోపించుకుంటే అయిపోతుండే. కర్మ మారో భాయ్, మారో భాయ్, జీరో మారో. 11 liters అండ్ 1200 అంటే 1200. ఓకే 11 liters 1200 and 11 rupees అయింది. ఓ మై గాడ్, 11 లీటర్లకి 1200 రూపాయల. కర్ణాటకలో పోయిస్తే 1100 అవుతుండే. కార్డ్ లేకే బిల్ నికాలో ఉస్కా. యా టోల్ బూత్ నెంబర్ 4. ఓ షిట్, ఎటు నుంచి పోవచ్చులే, బెటర్ కవరింగ్కే. మాలాంటి వాళ్ళు మర్చిపోతే ఇటు నుంచి పోవచ్చు. రెడీ ఉన్నారు మామలు. మేబీ మనల్ని పట్టుకోరు అనుకుంటా, కార్స్ వాటిని పట్టుకుంటారు, మనని కాదులే. సో ఫార్ సో గుడ్. ఏం లేజీ లేదు, ఏం లేదు. 300 kilometers, ఇంకా బ్యాలెన్స్ 390 అనుకుంటా. ఇంకా బ్యాలెన్స్ 350. ఎస్, ఇంకా 350 పోతే డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. సో ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకా 40 kilometers ఎక్కువనే పోవాలి. అంటే 300 ఇప్పుడు వచ్చినంత పోయి మళ్ళీ ఇంకా 40 kilometers పోవాలి. నో ప్రాబ్లం, రాత్రికల్లా కొట్టేస్తాం. ఎస్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. కానీ పెట్రోల్ రేట్లు ఏడుపు వస్తున్నాయి. 110 rupees లీటర్ అయింది, నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ 390 అంటే 400 kilometers డన్. అండ్ ఇది 5th టోల్ బూత్ ఈ డేలో. కార్లు వస్తే మాత్రం 5 టోల్ బూత్లు కొట్టాలి. అరే అరే ఈ ఆగుతలేదేం కాకలకు, నాకు అర్థమవుతలే. బండి ఆపుకోండు, బగాయించిండు, ముందు పోయిండు, బండి ఆపుకోండు. కొట్టోకి ఇక్కడ ఎంత ఉరుకుతుంది బండి, నాకు అర్థం కాదు. 2 నిమిషాలు ఆగితే నేను పోతుండే కదా. We have done 400 kilometers. Wow! Done with 400 kilometers. 401 kilometers పొద్దు నుంచి 5:30 నుంచి ఇప్పటిదాకా 12:30 దాకా 7 hours కదా. సో ఆల్మోస్ట్ 7 hours into 60 అంటే 420 minutesలో వీ హ్యావ్ డన్ 400 kilometers. అది కూడా విత్ బ్రేక్స్తో. దట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ కదా. క్రేజీ కదా, 420 minutesలో 400 kilometers కవర్ అయిపోయింది. వా గ్రేట్. ఈ గూగుల్ మ్యాప్స్కి తమాషా అయిపోతుంది. ఇప్పటిదాకా
320 కిలోమీటర్స్ చూపించింది, ఇప్పుడు 347 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ అప్పుడే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోయింది అది. తమాషా గూగుల్ మ్యాప్స్. అండ్ లుక్ ఎట్ ద సీనరీ మ్యాన్, క్రేజీ ఉంది. వా, ఇక్కడ ఆపి ఫోటో దిగడానికి రాదు, బట్ అమేజింగ్ లొకేషన్. ఓహో, యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం నాసిక్ రావడము. 2019లో వచ్చా, ఐ స్టిల్ రిమెంబర్ దీ స్కూటర్. అండ్ మళ్ళీ ఇప్పుడు 2021 గూగుల్ మ్యాప్స్ మాతో తమాషాలు ఆడుతుంది. ఇందాకనే 330 చూపించింది, ఇప్పుడు 340. థ్యాంక్ఫుల్. 23 కిలోమీటర్స్ ఆగిందే. मंगूस बच गया, मंगूस बच गया, मैं बच गया, दोनों बच गया. 6 టోల్ బూత్స్, 450 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్ళే రూట్లో. ఏంది 6 టోల్ బూత్లు, ఏంది నాకు అర్థం కాదు. 450 కిలోమీటర్లకి నాకు తెలిసి ఎందుకంటే స్ట్రైట్ హైవే, కానీ ఇప్పుడు ఇట్లా పొమ్మంటుంది. రోడ్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా. 283 కిలోమీటర్స్ ఉంది ఇంకా. టైం వచ్చేసి 1:36 అండ్ వీ హ్యావ్ డన్ 438 కిలోమీటర్స్. 5:30 నుంచి 1:30 దాకా 438 కిలోమీటర్స్ వచ్చినాము. అండ్ ఇప్పుడు ఇది ఇంకో పెద్ద ఛాలెంజ్, 37 కిలోమీటర్స్ ఇదే రూట్లో పోవాలంటే. ఈ రూట్ ఏం లేదు అసలు, హైవే అయితే కట్ అయింది. నాకు అర్థమవుతలేదో ఇప్పుడు సినిమా. ఈరోజు మా లంచ్ అయినట్టే. ఈ అడవిలో ఏం దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ ఒక 500 కిలోమీటర్స్ అయినాక ఆపుకొని కొన్ని వాటర్ తాగి బిస్కెట్స్ ఉన్నాయి తినేసి మళ్ళీ స్టార్ట్ కావాలి. అండ్ సీరియస్లీ ఈ రోడ్ పైన బైక్ 40 కన్నా ఎక్కువ వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ నుంచి సడన్గా సట్టు అని వెళ్తారు ఒక్కొక్కడు. ఐ హేట్ దీస్ రోడ్స్. నాకు ఎందుకు ఈ రోడ్ సిస్టమ్ లేదంటే దిస్ ఇస్ ద రీజన్. 40 నుంచి అట్లీస్ట్ 20కి పడిపోతుంది స్పీడ్. అండ్ వీ నీడ్ టు మెయింటైన్ 20, ఆల్మోస్ట్ ఒక 50 to 60, 100 కిలోమీటర్స్ ఇంతే ఉందంటే టైం ఎంత వేస్ట్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. అండ్ ఈ పంపులు బండి అంతా ఊపేస్తుంది, విచ్ లగేజ్ అంతా ఊగుతుంది. ఇంకా మనం ఏం చేయలేం, ఆప్షన్ లేదు, మూసుకొని పోవాల్సిందే. దీంట్లో యావరేజ్ ఒక 20 స్పీడ్ మెయింటైన్ అవుతుంది. అదే హైవే ఇంకొక 100 కిలోమీటర్లు ఎక్కువ పెట్టి వేస్తే కూడా అదే టైం మెయింటైన్ అవుతుంది కదా. కిలోమీటర్స్ పెరుగుతుందేమో కానీ సుఖంగా పోవచ్చు కదా, బండి డ్యామేజ్ లేకుండా, మంచి డ్యామేజ్ లేకుండా. లిటరల్లీ ఇది ఎక్కడ దాకా ఉందో కూడా నాకు తెలీదు. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తూనే ఉంది ఈ గుంతలో. అబ్బా, ఈరోజు నాసిక్ పోయినట్టే. ఏందే టైం అంతా అయిపోతుంది. ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 1. టైం కూడా కనిపిస్తుంది ఈ గుంతలకి. 1:45. ఓకే, అమ్మా బై ప్లీజ్ గ్యాప్. ట్రాక్టర్ వెనకాల మళ్ళీ ఇంకో ట్రాక్టరా బ్రో, ప్లీజ్ గ్యాప్ ఇవ్వ. థ్యాంక్ యూ. ఇదేంది ఎంతుందే. షో, ఓ అమ్మో, ఇది నేను చూడలే ఎప్పుడు ఇంత పెద్ద మా ఇంటి దగ్గర. క్విక్ అప్డేట్, వీ హ్యావ్ డన్ 500 కిలోమీటర్స్. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 500 కిలోమీటర్స్ అయింది. 5:30కి స్టార్ట్ అయినా 1:30 దాకా ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్. 5:30 to 1:30 ఆల్మోస్ట్ 8 అవర్స్. 8 అవర్స్ అంటే వీ డన్ 500 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్. అదే మనం మినిట్స్లో డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 480 అనుకుంటా. 480 మినిట్స్లో 500 కిలోమీటర్స్. నాట్ బ్యాడ్ మ్యాన్, లిటరలీ ఇంక్లూడింగ్ బ్రేక్స్, అన్నీ ఇంక్లూడింగ్ బ్రేక్స్, ఫ్యూల్ బ్రేక్స్, ఫుడ్ బ్రేక్ అన్నీ కలిపి 500 కిలోమీటర్స్ విత్ ఇన్ 480 మినిట్స్. నాట్ బ్యాడ్ మ్యాన్, నాట్ బ్యాడ్, గ్రేట్. సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రిప్లో డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నా. ఖాళీ ఉంది. 500 కిలోమీటర్స్ అయిపోయాక బ్రేక్ తీసుకుందామని ఫిక్స్ అయిన ఉండే, అందుకనే వీఆర్ ప్లానింగ్ టు ఫ్లై ఎ డ్రోన్. It's on. Ready to fly? Go.
డన్ విత్ లంచ్. ఇప్పుడే టైం 3:24 అవుతుంది. డెస్టినేషన్ రీచ్ కానీ 8 అవుతుందంట, 8:30 ఆల్మోస్ట్. 243 kilometers, 5 hours 3 minutes జర్నీ, అండ్ వీ హ్యావ్ డన్ 524 kilometers. ఓకే, లెట్స్ గో. దర్శనం అయ్యేటట్లేదు ఈరోజు, బట్ వీ నీడ్ టు బీట్ ఇట్. చలో, 600 kilometers డన్. టైం వచ్చేసి 4:38 పొద్దున్న నుంచి, అండ్ ఇంకా 168 kilometers, 3 hours జర్నీ. రీచ్ టైం వచ్చేసి 8:11. నాట్ బ్యాడ్. సన్సెట్ కూడా అయిపోతుంది, ఇంకొక 1 hourలో సన్సెట్ అయిపోతుంది. 5:30కి చీకటి అవుతుంది, ఎందుకంటే చలికాలం కదా, జల్దీ సన్సెట్ అవుతుంది. సన్ రైజ్ కూడా మెల్లగానే అవుతుంది. బట్ ప్రాబబుల్లీ 7 కల్లా వెళ్దాం అనుకున్నాము, బట్ 8 చూపిస్తుంది. లంచ్ దగ్గర లేట్ అయిపోయింది. దర్శనం మ్యాక్స్ చేసుకొనికనే ట్రై చేస్తా, ఎందుకంటే మండే కదా. దర్శనం అయిపోతే చాలా హ్యాపీ, బట్ విల్ సీ. హోప్ఫుల్లీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, ఫైనల్లీ నాసిక్ 112. ఇప్పుడు కనిపించింది నాసిక్ బోర్డు కంప్లీట్గా. పొద్దున 5 నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 ఇప్పుడు కూడా 5 అవుతుంది. ఆల్మోస్ట్ 12 hours తర్వాత నాసిక్ బోర్డు కనిపించింది. అండ్ నాసిక్ ఈజ్ లైక్ 112 kilometers. అమ్మా, థ్యాంక్ఫుల్ నెంబర్ 4. థ్యాంక్ఫుల్ ఫుల్ ట్యాంక్. అండ్ వీ హ్యావ్ డన్ వాట్ టోటల్గా 643 kilometers డన్ ఫ్రమ్ మార్నింగ్. లిటరలీ 12 hours అవుతుంది. 5:30కి స్టార్ట్ అయినాం, ఇప్పుడు కూడా 5:30 అవుతుంది. 12 hours 640 kilometers విత్ బ్రేక్స్, ఫ్యూల్ బ్రేక్స్, 4 ఫ్యూల్ బ్రేకులు ఆల్మోస్ట్, 4 చిన్న బ్రేక్స్, ఒక లంచ్, ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్. సో ఆల్మోస్ట్ 1.5 hour తీసేయండి బ్రేక్లకే. సో యా, 11 hours 644 kilometers, నాట్ బ్యాడ్. నా సైడ్ నుంచి చూసుకుంటే నాట్ బ్యాడ్. Right now I can see that it's getting dark. I can feel it's getting cool. స్టార్ట్ అవుతుంది ఇంకా నాకు బాధ. చీకటి పడితే ప్రాబ్లం ఏంటంటే, లైట్స్ ఉన్నాయి పర్లేదు, నో ప్రాబ్లం. లైట్స్ వల్ల రోషని అన్నీ జబర్దస్త్ ఉంటాయి, టెన్షన్ లేదు. రూట్ ఏదైతే ఉందో డివైడ్ అవుతూ పోతుంది. లైక్ ఒక చిన్న గల్లీ మిస్ అయినా బిస్కెట్ అవుతాం చీకట్లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎంత చీకటి అవుతుంటే అంత చలి పెరుగుతుంది. అండ్ మీకు తెలుసు కదా, మనకు సొరంగాలు ఉన్నాయి, ఇందులో నుంచి చల్ల గాలి పోతుంది. అండ్ ఇట్ ఇరిటేట్ మీ అ లాట్. అండ్ ఈ పెద్ద గ్లౌజులు కూడా వేసుకొని నడిపించాలంటే కూడా రాత్రిపూట ఇరిటేషనే. బట్ మ్యాక్సిమం ట్రై చేసినా కొట్టనీకే. బట్ స్టిల్ 114 kilometers లెఫ్ట్, అండ్ 2 hours 35 minutes జర్నీ. మనడు కూడా బాగానే ట్రై చేస్తుండో హిమాలయన్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఇంత లాంగ్ రావడము. 600 పోయినట్ట, 600 కన్నా ఎక్కువ పోలేడు. కానీ మనకి ఫస్ట్ టైం. నాకు అలవాటు ఉంది, ఆల్రెడీ 1000 అయిపోయింది కాబట్టి ఏం అనిపిస్తలేదు నాకైతే బాడీలో ఎఫెక్ట్. బట్ ఐ వాజ్ జస్ట్ ఫియర్డ్ అబౌట్ దిస్ కూల్నెస్ అనమాట. ఎక్కువ చలి పెడితే నా దగ్గర వాటర్ ప్రూఫ్ ప్యాంట్ ఉంది, రెయిన్ ప్యాంట్, అది వేసుకొని పడేస్తా. అప్పుడు గమ్మున గరం ఉంటుంది. రెయిన్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటా, రెయిన్ ప్రూఫ్ ప్యాంట్ వేసుకుంటా, గ్లౌజులు పెట్టుకుంటా, ఇక టెన్షన్ లేదు. బట్ దర్శనం లేట్ అయిపోతుంది. ఐ మీన్ దర్శనం కాదేమో అని చెప్పి ఈరోజు నా బాధ. ఈరోజే దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో లార్డ్ శివ, ప్లీజ్ ట్రై టు మేక్ ఎ దర్శనం టుడే. ఇప్పుడే మేము మా హెచ్జేజీకి ఉన్న ఎల్లో క్రీపీ లైట్స్ ఉంటాయి కదా, ఎల్లో ఫ్రేమ్ తీసేసినాము. సో 2 లైట్స్ వైట్ అయిపోయాయి. బూమ్ ఆన్ చేయి. బూమ్. సో 2 వైట్ లైట్స్, ఇంకా నో ప్రాబ్లం. జబర్దస్త్ కొట్టచ్చు, రోడ్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. లుక్ ఎట్ ద రోడ్ ఇంపాక్ట్. ఒక్కసారి రోడ్ ఇంపాక్ట్ చూడండి, ఎంత దరిద్రంగా ఉందో రోడ్ దగ్గరకు వచ్చినాక. నా ఫాగ్ ల్యాంప్ వంకర అయిపోయింది ఆ హోల్స్లో పడి. అండ్ ఐ లాస్ట్ ఏ స్క్రూ అనుకుంటా. నో ఐ డెంట్ లాస్ట్ ఏ స్క్రూ, బట్ వంకర అయిపోయింది. వంకర కాదు, ఇరిగిపోయింది. వాట్ ద ఫిష్, అంత గుంతలు ఉన్నాయి. ఇరిగింది, అన్ని గుంతలు ఉన్నాయి, అన్ని బంప్స్ ఉన్నాయి. I lost my fog lamp. I didn't lost my fog lamp, but I lost my fog lamp for time waste మళ్ళీ దీనివల్ల. ఇప్పుడు ఇది ఈడ పెట్టుకోవాలి. ఈడ వెల్డింగ్ షాప్ ఏడు ఉంటుంది బా. మళ్ళీ దర్శనం भैया वेल्डिंग करते हाँ ये लाइट टूट गया ये लाइट है टूट गया ये दिख रहा वो इधर ये वेल्डिंग करना है अभी बंद हो गया अब्बा
समझ में आ गया। अभी फिलहाल आपका काम चालू करने के लिए आपके लिए ये पास करके देता है। फिट कर दे क्या? हाँ, ये इधर फिट कर दो, हो जाएंगे। पंचर काढ नाही आहे त्यांच्याकडे मेन लाईट आहे ना, मेन लाईट आहे त्यांना. अम्मो ओके रहता ना हलणार नाही हैदराबाद तक जाता. नहीं नहीं कल वेल्डिंग कर लूंगा. 650. थैंक यू भाई. नासिक त्रियंबकेश. नहीं जा रहा है. हाँ हैदराबाद से सुबह निकल के अभी जा रहा है. सुबह निकली था हैदराबाद में. 700 किलोमीटर हो गया. థ్యాంక్ యూ. నై దో మళ్ళీ వాళ్ళు ఒక జుగాడ్ చేసేసారు. జుగాడ్ ఇన్ ద సెన్స్ ఇరిగిపోయిన దానికే కొంచెం పక్కకి చేసి స్క్రూ టైట్ చేసిండు. రేపు పొద్దున్న దాకా వస్తే చాలు నాకు. అండ్ త్రియంబకేష్ ఇస్ లైక్ 53 కిలోమీటర్స్. దేవుడా దర్శనం చేసుకుందామంటే ఎందుకు ఈ స్టంట్లు. సరే చూద్దాం, ప్రాబబుల్లీ అవుతుంది, లేకపోతే పొద్దున్న దర్శనం చేసుకుంటా, నో ప్రాబ్లం. Yes, finally Nasik traffic తగిలింది. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ నాసిక్. ఇక్కడ నుంచి త్రియంబకేష్ 35 కిలోమీటర్స్, 57 minutes టైం. సేమ్ 8-12 రీచ్ టైం అంట. అమ్మా పొద్దున ఓకే స్టార్ట్ పోవచ్చా? ఓకే, సో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 14 hours పట్టింది. 14 hoursలో వీ హ్యావ్ డన్ 736 kilometers. దరిద్రం అంటే ఆల్మోస్ట్ సిగ్నల్ పడింది, గ్రీన్ సిగ్నల్. జస్ట్ పాస్ అయిపోతుండే, ఆ రూట్లో పోవాల్సిందే, ఆపేసాడు. 4 minutes అని ఇంకా ఇన్నే ఉన్నా. ఇట్లా పోతున్నా అంతే, ఆపేసాడు. వా, నా ముందు కూడా వెళ్ళిపోయిండు వాడు. నాకు తెలిసి ఒక 1 kilometer కూడా వెళ్ళిపోవచ్చు. నేను జస్ట్ ఇట్లా పోయినా ఆపేసాడు. గ్రేట్. నాసిక్లా మొత్తం నాసిక్లా ఎన్ని సిగ్నల్ ఉన్నాయి, అన్ని సిగ్నల్ దగ్గర ఆగుతున్నాం. అన్ని సిగ్నల్ దగ్గర ఆగుతున్నాం. మా స్టంట్ ఏమైందంటే మొత్తం నాసిక్లా ఎన్ని సిగ్నల్స్, ఎన్ని జంక్షన్స్ ఉంటాయో ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర మేము ఒక 60 to 70 seconds మినిమం ఆగుతున్నాం. అంటే లిటరలీ 1 minute ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర. ఈ టైం ఇక్కడ 8-9 చూపిస్తుంది. మారు కొడుతున్నామో సిగ్నల్ దగ్గర ఆగుతున్నామో, మళ్ళీ 8-10 పోతుంది. అట్లా ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ఆగుతున్నాము. అండ్ దిస్ ఇస్ వాట్ శివ ఈస్ డూయింగ్ విత్ అస్. మొత్తం అడవి, ఇంకా ఆల్మోస్ట్ 19 kilometers మీకు అంతా ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. జర్నీ స్టార్ట్స్. అండ్ చలి కూడా స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 7:45. ఎస్, ఫైనలీ దెర్ ఇస్ అ త్రియంబకేశ్వర్. టైం వచ్చేసి 8 to 400 meters రూమ్కి. సో 8 to కదా, వీ కెన్ ఫ్రెష్ అప్ అండ్ వీ కెన్ గో ఫర్ దర్శనం, నో ప్రాబ్లం. ఎస్, మండే అనుకున్నాం, మండే రోజు దర్శనం 100% అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆపుతారు మనని పక్కా, ఫర్ షూర్. హే ఆపలేదు. ఎస్, వీ ఎంటర్డ్ త్రియంబకేష్. 14 hours 30 minutes జర్నీ డన్. అయ్యో, రూమ్లో కూడా వచ్చేసినాయి. ఇన్నేనో ఉంది. యాక్చువల్లీ త్రియంబకేష్లో డాడీకి తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, పంతులు ఉన్నాడు. ఆ పంతులు వాళ్ళ తెలిసిన రూమ్స్ ఉన్నాయంట ఇక్కడ. సో అతనికి సంబంధించిన ఆపి క్యా? అచ్చా, సౌరభ్. సౌరభ్. సో ఆ పంతులకి రూమ్స్ ఉన్నాయి, కొన్ని కాటేజెస్. సో దాంట్లో మా స్టే ఈరోజు. అండ్ ధనాధన లగేజ్ పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోవాలి. భయ్యా షోక్. రైట్, గాట్ ఇట్. మేము లాస్ట్ టైం ఇక్కడనే ఉండే, ఇదే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ పెద్ద పార్కింగ్ ఉంటుంది. ఎస్ ఇవే రూమ్స్ ఉన్నాం మేము లాస్ట్ టైం. గాట్ ఇట్. ఇది అనుకుంటా, కాదు ఇది ఎస్ ఇదే 100% ఇదే. మేము లాస్ట్ టైం ఉంది ఇక్కడనే. ఓకే, ఇప్పుడు మన స్టే కూడా ఇక్కడనేనా, పర్లేదు. పార్కింగ్ లోపల పెట్టేసుకోవచ్చు బండ్లో. అండ్ ఫస్ట్ దర్శనం వెళ్ళాలి. టైం వచ్చేసి 8-7. ఓ మై గాడ్. చలో. సో నేను మీకు డైరెక్ట్ టెంపుల్ దగ్గర కలుస్తా. లెట్ మీ ఫ్రెష్ అప్. సో ఇట్ లాస్ట్ ఈరోజు అనుకున్నాం దర్శనం చేయాలి మండే అని. అండ్ ఫైనలీ అవుతుంది. అది టెంపుల్, అది ఎంట్రన్స్ అనుకుంటా. అదే ఎంట్రన్స్. ఏదో 2 years కింద పోయినా.
సో డన్ విత్ దర్శనం ఇప్పుడే అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:30. అండ్ ఈ త్రియంబకేశ్వర్ ఫేమస్ ఏంటంటే వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం ఇది, ఈ శివుడు. యాక్చువల్లీ నైట్ నేను రూమ్ చూపించలేదు కదా, ఇదే యాక్చువల్లీ రూమ్. ఈ లగేజెస్ పడుకొని మర్చిపోయా, రాత్రి నిద్ర వచ్చేసింది. అండ్ ఇవన్నీ కొండలు. ఇప్పుడు మా జర్నీ హరిహర ఫోర్ట్కి స్టార్ట్ అయింది, బట్ ఆ లాక్ తర్వాత వస్తుంది. బట్ ఇప్పుడైతే దట్స్ ఆల్ ఫర్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, and see you in another vlog. Bye bye, take care, peace out.